నమస్తే. నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్‌కే లీగల్. ఒక దారుణమైన అత్యాచారం గురించి మనం విన్నాం. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇది చోటు చేసుకుంది. 8 మంది అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని దారుణంగా చిత్రహింసలు పెట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విషయం గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే రేపులు గానీ, మర్డర్స్ కానీ ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి. మొన్న సూట్‌కేస్ ఇన్సిడెంట్ కానీ, నిన్న జరిగిన ఈ రేప్ ఇన్సిడెంట్ కానీ ఏంటంటే, ఆ అమ్మాయిని 8 మంది కలిసి హ్మ్. దారుణంగా అత్యాచారం చేసి, హ్మ్. దాహమేస్తుందంటే లిటరల్‌గా అంటే యూరిన్ పోయడం అనేది కూడా అసలు చెప్పడానికి కూడా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి దారుణమైన ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి మన సమాజంలో. అంటే ఇలాంటి వాళ్ళని ఎలాగా శిక్షిస్తే ఇలాంటివి ఫ్యూచర్‌లో జరగకుండా ఉంటాయంటారు? యాక్చువల్లీ ఇప్పుడు కంట్రీలో అసలు ఏమైతుందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పినట్టు సూట్‌కేస్ ఇన్సిడెంట్, ఆ తర్వాత ఫ్రిడ్జ్. అంటే లిటరల్ ఎట్లా అయిపోయిందంటే క్రైమ్ వర్సెస్ హ్యుమానిటీ ఇట్లా నడుస్తుంది. మెన్ వర్సెస్ విమెన్ ఇట్లా నడుస్తుంది. అంటే కంప్లీట్ అసలు అర్థం కావట్లేదు. ఎవరెవరికి శత్రువులు, ఏం జరుగుతున్నాయని అర్థం కావట్లేదు. ఈ ఇన్సిడెంట్‌లో చూస్తేనైతే చాలా బ్రూటల్ అసలు. అసలు చెప్పుకోవడానికి, ఇట్లా మాట్లాడడానికి కూడా నాకు చాలా బాధేస్తుంది. అంటే ఆ అమ్మాయిని 8 మెంబర్స్ ఇట్లా రేప్ చేయడమే కాకుండా, ఆ అమ్మాయి పాపం వాటర్ కావాలని అడిగితే అట్లా యూరినేట్ చేయడం అయితే మన కంట్రీలో అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఏదైనా ఒక క్రైమ్ జరిగిందనుకోండి, లిటరల్లీ మనం ఏం చేస్తున్నామంటే టీవీలో చూస్తున్నాము, ఫోన్‌లో చూస్తున్నాము, అయ్యో అనుకుంటున్నాము, వదిలేస్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే రైట్ ఫ్రమ్ నిర్భయ కేసు నుంచి చెప్తున్నాను. ఢిల్లీలో ఏదైతే అయిందో అప్పటి నుంచి చెప్తున్నా, వింటున్నాం. నిర్భయ కేసు ఎన్ని రోజులు నడిచింది? కొన్ని రోజులు నడిచింది. హాట్ టాపిక్ లాగా. ఆ తర్వాత నార్మల్ అయిపోయింది. ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు గుర్తు కూడా లేదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయింది కదా! రేపటి వరకు ఎవరు గుర్తుండదు. వినడానికి అయ్యో ఇట్లా అయింది అనుకుంటాం. ఆ రోజు కదా హాట్ న్యూస్, నెక్స్ట్ డే ఉండదు. సో జనాలకనేది ఈ టాపిక్స్ అనేది అలవాటైపోయింది. బట్ ఇవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఫస్ట్ థింగ్. మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ఎందుకు జరుగుతున్నాయి. సెకండ్, ఇవి జరగకుండా ఆపడానికి ఏం చేయాలి. 2 ఈ రెండిటికి కూడా గవర్నమెంట్ చర్య అనేది తీసుకోవాలి. ఇది మచ్చి నీడెడ్. టూ లేట్. మస్తు అయిపోయింది. ఇప్పటికి చాలా అంటే చాలా అయిపోయింది. ఇప్పటికైనా సరే చాలా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేది తీసుకురావాలి. అంటే ముస్లిం కంట్రీస్‌లో ఎట్లయితే ఒక ఇట్లాంటి రేప్ కేసెస్‌కి ఎంత స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తారో, భయపెట్టించే విధంగా, అంటే లిటరల్ అది భయపడతారు అది చేయడానికి కూడా. కనీసం ఒక వుమెన్ దిక్కు రాంగ్‌గా చూస్తే కూడా వాళ్ళకి పనిష్మెంట్ అంత స్ట్రిక్ట్‌గా ఉంటది. ఈవెన్ ఇండియాలో కూడా అంత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే తప్ప ఇవి చేంజ్ అవ్వవు. అంటే ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియా అని ఎన్నో చెప్తాం. ప్రౌడ్ ఆఫ్ ఇండియా అని చెప్పావు కదా ముందు. వరల్డ్ వైడ్‌గా ఇండియాకి ఏ పేరు పడింది తెలుసా? మోస్ట్ ఆఫ్ ద రేప్స్ అనేది ఇండియాలో అయితున్నాయి అనేది ఒక ముద్ర అనేది పడిపోయింది. మొన్న కూడా ఒక ఫారినర్ వచ్చింది. సో ఒక ఆమె మొన్న ఫారినర్ వచ్చింది, ఆమె జర్మనీ నుండి. ఇక్కడ మీర్పేటలో ఆమెని లిఫ్ట్ అడిగిందంట. తీసుకెళ్ళి రేప్ చేశారు అక్కడ. అంటే ఒక ఫారినర్ వచ్చింది ఇక్కడ అంటే ఒక రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు అతిథి దేవో భవ అంటారు. ఆమె అతిథి మన కంట్రీకి. రెస్పెక్ట్ లేకపోవడం పక్కగా పెట్టండి. తీసుకెళ్ళి రేప్ చేయడం అంటే ఆ కంట్రీకి వెళ్ళి ఆమె ఏం చెప్పుకుంటుంది. అంటే ఇండియాకి ఆల్రెడీ పేరు అనేది పడిపోతుంది. సో ఇప్పటికైనా లేట్ అయింది చాలా. ఇప్పటికైనా స్ట్రిక్ట్గా ముస్లిం కంట్రీస్లో ఎంత సీరియస్ పనిష్మెంట్ ఉందో మన కంట్రీలో అంత సీరియస్ పనిష్మెంట్స్ అని ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఈ గ్యాంగ్ రేప్స్ ఇదైతే అసలు చెప్పుకోవడానికి ఎంత దారుణం అంటే, ఒక టెంపుల్ దగ్గర జరిగింది. అంటే ఆమె టెంపుల్కి తన మొక్కు తీర్చుకోవడానికి వెళ్తే, ఒక హనుమాన్ టెంపుల్ దగ్గర వెళ్తే ఆమె వాష్రూమ్ వెళ్ళడానికి చుట్టుపక్కల అక్కడ గవర్నమెంట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ బాత్రూమ్స్ అన్నీ క్లోజ్ అయి ఉండడం వల్ల వేరే దిక్కు వాళ్ళ రిలేటివ్తో వెళ్ళిందంట. అందులో ఈ టెంపుల్లో ఒక అబ్బాయి చూసి దాన్ని మిగతా ఆ 7 మెంబర్స్ ఫ్రెండ్స్కి, పనిచేసే అబ్బాయే చూసి మిగతా తన ఫ్రెండ్స్కి కాల్ చేసి పిలవడం జరిగింది. అందరూ కూడా తాగేసి ఉన్నారు. సో ఈమె వెళ్ళడము, ఆమె వాళ్ళ రిలేటివ్ అబ్బాయితో వెళ్ళడం చూసి ఇద్దరే ఉన్నారు అని చెప్పేసి వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టేసుకొని ఇంకా ఆమెతో ఇంత దారుణం చేసినారు. పోనీ మానవత్వం అండి. ఆమె దాహం అవుతుందంటే కనీసం వాటర్ ఇవ్వడం అయితే మానవత్వం. అది కాకుండా అంత రాక్షసంగా బిహేవియర్ అయితే నాకు అసలు నోటితో కూడా ఆ మాట అనడానికి మంచిగా అనిపించట్లేదు. అందుకే నేను ఆ నోటితో కూడా ఆ మాట తీస్తలేను. సో ఇంత బ్రూటల్గా ఇంత ఆమెతోని మిస్బిహేవ్ చేసిన వాళ్ళకి స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్లో పనిష్మెంట్ పెంచారు.
నో డౌట్ పెంచినారు. కానీ స్టిల్ ఇంకా కూడా అఫెన్సెస్ అవుతున్నాయి అంటే ఇంకా ఎక్కడనో ల్యాకింగ్ ఉంది. ఇంకా చట్టంలో ఏవో లూప్ హోల్స్ ఉన్నాయని అర్థమవుతుంది. సో అవి సవరణలు చేసి ఇంకా స్ట్రిక్ట్ పనిష్మెంట్ తీసుకొచ్చి ముస్లిం కంట్రీస్లో ఉన్నట్టు ఇక్కడ కూడా అలా అంత స్ట్రిక్ట్గా చేస్తే తప్ప మన వాళ్ళు మారరు. అది నేను ఫీల్ అవుతున్నా. బేసిక్గా ఇలా రేప్ చేసే వాళ్ళకి, ఇలా దారుణంగా బిహేవ్ చేసే వాళ్ళకి కోర్టు పరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయి మేడం? కోర్టు పరంగా ఇప్పుడు గ్యాంగ్ రేప్కి ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 64, 65 ప్రకారం 20 years దాకా కూడా ఇవ్వచ్చు. ఆర్ లైఫ్ లాంగ్ వాళ్ళని జైల్లోనే ఉండేటట్టు కంప్లీట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కంప్లీట్ లైఫ్ టైం వాళ్ళకి జైల్లో ఉండడం. బట్ ఇక్కడ ఏంటంటే ఉరేయాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఉరేయాలి? ఇన్స్టెంట్ జస్టిస్, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ లాగా ఇన్స్టెంట్ జస్టిస్ అనేది అయితేనే ఇంకా ఇలాంటి చేయడం ఇంకా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది రిపీట్ అవన్నీ కావు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే హ్యూమన్స్లోని పైశాచికత్వం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. వాటర్ అడిగితే ఇవ్వకుండా ఇంకేదో చేయడం అనేది కూడా ఆ మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగా ఉంది ఇదంతా. సో ఇలాంటి క్రూరుల్ని ఉరి శిక్ష కంటే పెద్ద శిక్ష ఏమైనా మనం ఆ టెంపర్ సినిమా చూస్తే ఎన్టీఆర్ ఎలా కొట్టి చంపుతారో ఇలా కొట్టి చంపినా పాపం లేదనిపిస్తుంది అవును కదా. నాకు ఒక హ్యూమన్గా ఆలోచిస్తే. అంత అవును, అసలు దారుణంగా వినడానికి ఎంత ఘోరంగా ఉంది. నాకైతే ఆ న్యూస్ వింటుంటే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే లిటరల్ ఏంటిరా ఇది, ఇంత ఘోరం కూడా చేస్తున్నారు, ఇంత ఇన్హ్యూమనా, ఎందుకంటే ఒక ఇప్పుడు మనిషిలా చేసే వాళ్ళకి ప్రవర్తన అది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళని లైఫ్ లాంగ్ జైల్లో పెట్టి ఫుడ్ పెట్టి మేపడం తప్ప వాళ్ళకి ఏం శిక్షలు ఉండట్లేదు. అందుకే అంటున్నారు ఎవరు కదా, ఇలాంటి భయపడట్లేదు. వాళ్ళకి ఇన్స్టెంట్గా పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. ఇన్స్టెంట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఫాస్ట్ ప్రొసీడింగ్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు తినబెట్టి ఇవన్నీ చేయకంటే ఇన్స్టెంట్గా జస్టిస్ అనేది ఇచ్చి వాళ్ళకి ఉరిశిక్ష అనేది వేయాలి. ఉరిశిక్ష వేస్తే ఏంటంటే అరే ఈ కేసుకి ఇంత ఘోరంగా సివియర్ పనిష్మెంట్ ఇస్తున్నారు, రేప్ చేస్తే చావే అనేది ఒక జనాల్లో అది ప్రివేల్ కాదు, జనాల్లో స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడు జనాలు భయపడతారు. అంటే ఈ కంట్రీ కూడా ఎట్లా అయిపోయింది తెలుసా, ఒక క్రైమ్ అయితే మనం జోక్లా తీసుకుంటాం. అదే ఎవడన్నా వచ్చి ఇప్పుడు స్టాండప్ కామెడియన్ వచ్చి ఒక జోక్ చేస్తే అది క్రైమ్ అయిపోతుంది. అంటే దేన్ని ఎట్లా తీసుకోవాలో అర్థం కావట్లేదు. విచిత్రమైన మెంటాలిటీస్ అయిపోతున్నాయి. దీనికి ది ఎండ్ ఎప్పుడు పడుతుందో కూడా అర్థం కావట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దీనికి అన్నిటికి కారణం మాత్రం సైకాలజీ. మనిషి సైకాలజీ అనేది రోజుకి ఖరాబ్ అయ్యకుండా పోతుంది. మనుషులు క్రూరంగా అయిపోతున్నారు. మానవత్వంకి అసలు ప్లేస్ లేకుండా అయిపోతుంది. అండ్ ఇంకో విషయం కూడా మనం చూసుకుంటే దీనికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మద్యం కూడా వస్తుంది. రైట్. ఎందుకంటే వాళ్ళు మద్యం మత్తులోనే ఇదంతా చేయడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ మద్యం అందుబాటులోకి తెచ్చి అందరికీ అనుకూలంగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. ఏదైనా ఇప్పుడు పంపిణీ ఏమంటారు అమ్మడం, ఈ మందు అనేది అమ్మడంలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. అండర్ ఏజ్ వాళ్ళకి ఇవ్వద్దు అని అంటారు. బట్ చాలామంది గమనించండి, అండర్ ఏజ్ వాళ్ళకు కూడా చాలామంది అమ్ముతారు, చూడరు, కనీసం చెక్ చేయాలి, చిన్న పిల్లడు కదా ఇవ్వదు. అట్లా ఇంకా ఎన్నో రూల్స్ అనేది స్ట్రిక్ట్గా తీసుకొస్తే కూడా మీరు అన్నట్టు హాఫ్ ఆఫ్ ద క్రైమ్స్ అయ్యేది మద్యం మత్తులోనే. ఈ ఇన్సిడెంట్ అయింది కూడా మద్యం మత్తులో. బట్ కంప్లీట్గా మద్యం మత్తు అని చెప్పేసి ఆ జనాలకి ఎక్స్క్యూజ్ అనేది లేదు. ఎందుకంటే ఎక్కడో అక్కడ మైండ్లో వాళ్ళు అంటే ఏమంటారు, వాళ్ళు ఎక్కడో అక్కడ మైండ్లో వాళ్ళు క్రూరంగానే ఉన్నారు. అది జస్ట్ మందు తాగడం వల్ల అది ఇంటెన్సిఫై అయ్యి ఎక్కువ చేసింది. బట్ వాళ్ళ బేసిక్ మెంటాలిటీ మాత్రం అంతే. జస్ట్ తాగినంత మాత్రాన్ని ఇన్సిడెంట్ అయింది, తాగినంత మాత్రాన్ని ఈ క్రైమ్ చేసిందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఇచ్చే సమస్య లేదు అసలు. ఓకే, ఏదేమైనప్పటికీ ఇలాంటి దారుణమైన దుర్భరమైన సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మన సమాజంలో ప్రతి ఒక్క మహిళ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.